ఇలాంటి గ్రాఫిక్స్ వంద చేయింతాను నేను మా జూనియర్స్తో. ఇవి కావు గ్రాఫిక్స్ అంటే. అసలు గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో చూపించినా. జడ్జి గారే మర్డర్ చేసినట్టు ఇంకో ఫుటేజ్ రెడీగా ఉంది, చూస్తారా? ఆపోయా స్వామి, అటు ఇటు తిప్పి మొత్తానికి నన్ను ఇరికించేటట్టున్నావు. టీవీ కట్టే. అయిపోయి లాగేశాడు ఇంకా. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఇలాంటి వ్యక్తిలాని ఇంకొకరిని రెడీ చేసి అతనితో ఆ మర్డర్ చేయించారంటావు. కానీ ఇతని మరీ టిపికల్ ఫేస్ లా ఉంది కదా, ఇంత దగ్గరగా ఎక్కడ దొరుకుతారు? నేను చెప్తా యువర్ ఆనర్, ఇలాంటి ఐడియాలు బోల్డ్ ఉంటాయి మా దగ్గర. ఈ తింగర్ ఇప్పుడు ఏమాగిద్దో. మా దగ్గర దొరుకుతారు యువర్ ఆనర్. ఎంత మాటలు పడ్డ మొహమైనా సరే ఇలా పట్టేస్తాడు మా జూనియర్ కోఆర్డినేటర్. అమ్మని మనం అప్పుడు క్యారెక్టర్ ని బట్టి ఎలా కావాలంటే అలా మేకప్ చేయించుకొని సేమ్ అతనిలాగే తయారు చేయొచ్చు. మీకు విషయం తెలుసా, జ్వరం వచ్చి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నా డూప్ ని పెట్టి ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు. అంతెందుకు, మన హీరోలు కూడా రోప్ షాట్లు, రిస్కీ షాట్లు చేయాలంటే డూపే కదా. ఇది కూడా తెలుసా తల్లే? మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది యువర్ ఆనర్. సరే, ఇంతకి నువ్వు ఒరిజినలే కదా? ఇంత డైలాగ్ వర్షన్ డూపుల వల్ల ఎలా అవుతుంది? అయితే ఈ మర్డర్ కూడా అలాగే జరుగుండొచ్చు అంటావు. నో 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 నో. ఎస్ యువర్ ఆనర్, అదే జరిగింది. దొంగ అడిగే తీసుకున్నా. కేసు గెలిచినందుకు ఆడే గిఫ్ట్ గా ఇచ్చాడు. వాచ్ అడిగే తీసుకున్నారు, కానీ నా ఎపిసోడ్ మాత్రం నాకు క్రెడిట్స్ ఇవ్వకుండా కొట్టేశారు. నీ ఎపిసోడా? మరి మీ ఓనా ఆర్గ్యుమెంట్ అంతా? నైట్ నా 1114 ఎపిసోడ్ చూసి ఆ లైన్ ఎత్తేసి కంటెంట్ అటు ఇటు మార్చేసి నాలాగా ఆర్గ్యూ చేసి గెలిచేశారు. తెలుస్తుందిగా బాడీ లాంగ్వేజ్. యువర్ ఆనర్. ఏంటి నీ సీరియల్ ఎపిసోడ్ కొట్టేసి నేను కేసు గెలిచానా? ఆఫ్ కోర్స్. అది నీ లేడీ బాడీ లాంగ్వేజ్ పెట్టుకోండి. ఒప్పుకోండి, నేనేం ఫీల్ అవును, ఎందుకంటే నేను మీ దగ్గర జూనియర్ గా జాయిన్ అవుతున్నాను కాబట్టి. నేను జాయిన్ చేసుకోనుగా. ఎందుకు 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 ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు కాబట్టి. ఆహా. నీలాంటి అందాల రాసి నా దగ్గర జూనియర్ గా జాయిన్ అయితే ఆటోమేటిక్ గా లైన్ అనిపిస్తుంది కాబట్టి. టింగ్ టింగ్ టింగ్. నీ చేతుల్ని నా చేతులతో అలా టచ్ చేయాలని, నీ పెదాల్ని నా పెదాలతో ముద్దు పెట్టుకోవాలని, నీ కాల్ని నా కాలుతో తొక్కాలని, టైం చూసి నీ బాడీ మీద నా టోటల్ బాడీ అలా బెండ్ అయిపోవాలని. కట్ 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 కట్. ఇంత మంచి ఫీలింగ్ పాటల్లో చెప్తే రీచ్ ఉండదు. మరి పాటల్లో చెప్పండి. ఆ? మంచి మ్యూజిక్ తో రిచ్ సెట్ పడితే రీచ్ అదిరిపోద్ది. టడా! బిస్కెట్ కావాలా? ఇప్పుడు గుర్తుపట్టారు, నేను మీ లాయర్ ఝాన్సీని. టీవీలో డైలీ చూసే మీ అభిమాన నటిని. ఏమీ లేదు అంకుల్, మీ అబ్బాయి దగ్గర ఒక జూనియర్ గా జాయిన్ అవుతున్నాను. ఓహో. ఎంత కాదన్నా మీరు ఈ ఫీల్డ్ లో సీనియర్, ఒక సిన్సియర్ జడ్జ్. సో మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. ఇచ్చేయండి, సెలబ్రిటీని కదా, ఇంతకన్నా బెండ్ అవ్వకూడదు. దీవించండి. సంతోషం, బాగా నేర్చుకో. మావాడు మంచి టాలెంటెడ్. వస్తాను. ఏం టాలెంట్? నా ఎపిసోడ్లు చూసి గెలుస్తుంటే మన మర్డర్ కేసు గురించి మీకు తెలియదు అనుకుంటా. యాజ్ ఇట్ ఈస్ నా యాక్టింగ్ ని ఫాలో అయ్యి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బయటకు తీసుకొచ్చేసాడు. మావాడు క్రిమినల్ వైపు ఆర్గ్యూ చేయడం ఏంటి? అవును అంకుల్, కావాలంటే నన్ను మీ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్ళండి. లాయర్ వేణుగోపాల్ నిజ స్వరూపం వాళ్ళ ఫాదర్ రావు గోపాల్ రావుకి రివీల్ చేసినట్టు మీ అబ్బాయి క్యారెక్టర్ ని ఎక్స్ప్రెషన్స్ తో మీకు రివీల్ చేస్తాను. మరి 50% అయితే ఎట్లానా? నలుగురు ఉన్నాం, కొంచెం జాలి చూపించన్నా. చాలు చూపించడానికి నేను ఎమోషనల్ ఫెయిల్ కాదు, పక్క కమర్షియల్. సీనియర్ లాయర్ ఝాన్సీ విత్ అవర్ హోమ్ జడ్జ్. ఈయన వెంటేసుకొస్తుందంటే కొంప తీసి కోర్టులో జరిగింది వాగేసిందంటావా? ఈవిడ సీరియల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్ లోకి షిఫ్ట్ అయిందంటే మ్యాటర్ అదే అయి ఉంటది సీనియర్. ఇప్పుడు ఎలా అన్నా కొంచెం చూడన్నా. ఇంట్రెస్ట్ చూసి ఇలాంటి క్రిమినల్ చూడండి నాన్న, 70 లక్షలు కొట్టేసండి ఈ కేసు నేను వాదించాలంట. నేను అలా అంటున్నా చెప్పండి. సరేనా, మీరేం బాధపడకండి. ఫైనల్ గా 40% తీసుకొని క్లోజ్ చేసేయండి. 40%? ఒరే ప్రవీణ్, ఏ డైలాగ్ అయితే వాడకూడదు ఆ డైలాగ్ వాడేశాడు. ఇంక వదలకూడదు. ఇంకా మళ్ళీ ఏ లాయర్ గుమ్మం కూడా ఎక్కడ తీడు. యూ థీఫ్. కేసు కాదనడని కమిషన్ పెంచి కన్విన్స్ చేద్దాం చూస్తావా? నోరు మూసి నాలుగు
విన్నానా మేడం తిండి సడన్ ఎంట్రీ. పోరా, ఏదో మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేసి బయటికి తీసుకొచ్చావట. నా ఎపిసోడ్ 114. నువ్వు ఆగమ్మా, చెప్పరా తను చెప్పేది నిజమా కాదా? నిజమే, ఒకని మర్డర్ కేసు నుండి బయటికి తీసుకొచ్చా. కానీ వాడు మర్డర్ చేయలేదే. మనలాంటి ఏ నేర చరిత్ర లేని సాధారణమైన మనిషి. ఏంటమ్మా అతను మర్డర్ చేయలేదు అంటున్నాడు? అదంతా నాకెందుకు అంకుల్? నా సీరియల్ ఫాలో అయ్యి కేసు గెలిచాడో లేదో అది అడగండి. మధ్యలోని సీరియల్ గోల్ ఏంటమ్మా? అబ్బో, నాన్న మీరు ఇటు రండి, నేను చెప్తా. ఎక్కడికి రా? మీరు రండి నాన్న, నేను చెప్తా కదా, ముందు రండి. పప్పాకి ఏం చెప్తాడంటావు? ఏంటి, సీరియల్లో పాత్రని చంపేశాడని కోర్టుకెక్కి శిక్ష వేయించుకుందా? అఫ్ కోర్స్ డాడ్. లాయర్ పాత్ర చేయడం కోసం లానే చదివేసిందా? కొంచెం మెంటల్ ఏమన్నా? అదే మెచ్యూరిటీ రాకముందే షూటింగ్ వెళ్ళిపోయింది. పైకి రావాల్సిన టైంలో ఫేమ్ వచ్చేసింది అనుకుంది. కనపడ్డ వాళ్ళ సెల్ఫీ దిగేసరికి దేవతన అనే భ్రమలోకి వెళ్ళి స్ట్రక్ అయిపోయింది. వదిలేస్తే ఏమైపోతుందని జూనియర్గా జాయిన్ చేసుకున్నా. అయ్యో అయ్యో సరే, ఈ అయ్య మీద ఏమన్నా డౌట్లు ఉన్నాయా? లేదయ్యా. ఏంటి గొప్ప వాళ్ళ గొప్పతనం గురించి ఎదురుగా పొగడకూడదని పక్కకు తీసుకెళ్లి చెప్తున్నాడా? ఇక్కడ గొప్ప వాళ్ళు మీరు ఇలా వేలు చూపించి మరీ ప్రపంచానికి చెప్పక్కర్లేదు. హిందీలో కూడా డబ్బు అవుతున్నాయి నా సీరియల్స్. అమ్మా తప్పుకోమ్మా, ఉంటానమ్మా. నన్ను కూడా వచ్చేయమంటారా? నువ్వు రా. వచ్చేస్తా. ఏ అగు వాట్? ఏంటి రాగానే ఎగ్గుపులు గీసావు? మరేంటి, ఫైర్ బ్రాండ్ లాయర్ ఝాన్సీ ఉన్నప్పుడు ఆ మాత్రం వేడి లేకపోతే ఎలా? నాకు కావాల్సింది ఆ వేడే కదా. ఆ వేడి చచ్చిన పుట్టుతో నేను పుట్టిస్తాగా. సీన్ డిమాండ్ కి స్మూచ్ ఇచ్చిన మింటేసుకొని మూతి తుడిచేసుకునే క్యాండిడేట్ ని కెమెరా ముందు ఈ వంటి మీద ఏం జరిగినా ఈ హార్ట్ కస్సలు రీచ్ అవుతుంది. ఓహో 1 minute. హలో, తమ్ముడు వచ్చేసాడు. 5 minutes లో నువ్వు నా ముందుండి చీర్స్ కొట్టాలి. 2 minutes లో కొడితే నీకన్నా ప్రాబ్లమా? No way! ఈ మైథిలికి రెస్ట్రిక్షన్ చేసే మోసం అన్ని కాస్తారు. మొత్తానికి బాగానే లాక్కొచ్చావుగా చీకట్లోంచి బయటికి. సెక్షన్స్ అన్ని బానే పెట్టారా? కార్లు బూర్లు పెట్టినట్టు పెట్టాడు. అందుకే అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఆపేసి స్టే తీసుకొచ్చాడు. సరే, ఆపోజిట్ పార్టీ రిట్ ఏమేసాడో చూసి కౌంటర్ ఫైల్ చేద్దాం. ముందు మీ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలి. ఎవరు? రజాక్ సార్ స్టే తెచ్చడం తీసుకెళ్లి కొట్టి చంపేశారు సార్. నా గురించి కూడా బాగా వెతుకుతున్నారు సార్. మరి అంత పెద్దలతో పెట్టుకుంటే ఊరికి వదులుతారా? సర్లే, ఇంకొన్నాళ్ళు ఇలాగే అప్స్కాండ్లో ఉండు. మొత్తం సెట్ అయిన తర్వాత బయటకు వద్దు కానీ. నువ్వేం భయపడకంజీ, మా వాడు సెట్ చేస్తాడులే. రండి. వస్తాం సార్. ఏయ్, ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కాంటాక్ట్ పట్టుకో. సీనియర్, ఇది మరీ అన్యాయం. ఏంట్రా న్యాయం? కోర్టుకు తీసుకెళ్లి కొట్టు చామంటే కొట్టే కెపాసిటీ ఉంది ఆడికి. తినడానికి తిండి కూడా లేదు, కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు. మరి జడ్జ్మెంట్ ఎలా కొంటాడు, కేసు ఎలా గెలుస్తాడు? అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ₹1 ఇప్పించి మనం ₹1000 తిన్నాం అనుకో, వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్ గా. అంతా బానే ఉంది కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ ఫాదర్ తెలిస్తే ఏంటా అని. మనకెందుకు ఆ టెన్షన్? దేవుడు ఉండగా. దేవుడా? స్వామి, నువ్వే నన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్. మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. చెప్పు శ్రీనివాస్. ఏంది చెప్పేది? ఒకసారి టీవీ ఆన్ చేయప్పా.
ప్రముఖ పారిశ్రామికవేత్త కాబోయే రాజకీయ నాయకుడు వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం. దీన్ని అదుపు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు. పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్ లో జలీల్ ఖాన్ అండ్ గ్యాంగ్ రెక్కి నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నెక్కంటి సత్యనారాయణ హత్య కేసులో జలీల్ ఖాన్ ని వివేక్ ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది. జైల్లో ఉన్న జలీల్ గడ్ నన్ను చంపడానికి రావడం ఏంట్రా? అసలు ఎంత జరుగుతుంటే ఈ దివాకరం గడ్ ఎక్కడ సచ్చాడు? కొత్తగా దిగినట్టున్నారు. పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీగా? ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు. పంపించండి. థ్యాంక్స్. ఆయా సార్ తమరు ఎక్కడ తగలంటారు సార్? ఇంటికి వచ్చేస్తారా?